సాధించాను. ఇక బావతో నా పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. అయ్యో, హ్యాపీయా? నేనిచ్చిన మాట ప్రకారం సంతకం పెట్టేశాను. సంతకం పెట్టావు సరే, పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించు. కొంపలేదో మునిగిపోతున్నట్టు ఎందుకు అడావుడి? అనుకున్న వెంటనే పెళ్లిళ్ళు అవుతాయా? ఈ పెళ్లి చేయడానికి ఎందుకింత తొందరపడుతున్నారు? దీంట్లో తొందర ఉంది బావా. త్వరగా చేయాలంటున్నాడు అన్నయ్య, అంతే. అవును, ఎలాగో పెళ్లి జరగాలని నిర్ణయించుకున్నాక ఇక ఆగకూడదు, వెంటనే చేసేయాలి. ఇంట్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా. రే కార్తికేయ, నువ్వు పంతులు గారికి ఫోన్ చేయి. అలాగే అమ్మా. హలో పంతులు గారు, నేను కార్తికేయని, ఇంద్రాణి గారి అబ్బాయిని. మీరా బాబు? చెప్పండి. మీరు వెంటనే మా ఇంటికి రావాలి, ముహూర్తం పెట్టాలి. బాబు క్షమించాలి, నేను వేరే పూజకి వెళ్తున్నాను. ఇప్పటికిప్పుడు రావడం అంటే సాధ్యం కాదు. రేపైతే రాగలను. తర్వాత చేస్తాను, ఉండండి. ఏంటి? అమ్మా, పంతులు గారు వేరే పూజకి వెళ్తున్నారంట, రేపైతే రాగలరంట. అయితే వేరే పంతులు గారితో మాట్లాడండి. మా ఫ్యామిలీ పంతులనైతే నేను ఈజీగా మేనేజ్ చేయగలను, వేరే పంతులంటే కష్టం. వద్దమ్మా, మన పంతులు గారు నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా మన కుటుంబానికి పౌరహిత్యం చేస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపిస్తే అంతా మంచి జరుగుతుంది. రేపటి వరకు ఆగుదాం. అలాగేనమ్మా. మిథునా, మిథునా. ఏంటి మిథునా, అలా డల్ అయిపోయావేంటి? పాపిస్టోళ్ళు చిన్నపిల్లని చేసి మోసం చేశారని బాధపడుతున్నావా? నువ్వు బాధపడాల్సిందే. ఏంటేంటి, నా దగ్గర తాళుంది, నీ దగ్గర ఏముంది? గౌతమ్ నాకే సొంతం, గౌతమ్ నీడని కూడా టచ్ చేయలేవని ఛాలెంజ్ చేసావు కదా. ఇప్పుడు ఏమైందమ్మా? నేను నీకు ముందే చెప్పాను కదా, నీ మెడలో బావ కట్టిన తాళి మాత్రమే ఉంటుంది, బావ మాత్రం నాతోనే ఉంటాడని. ఇప్పుడు నా మెళ్ళో బావ కట్టే తాళి కూడా ఉంటుంది, నేను భార్యను కూడా అవుతాను. మనిద్దరికి తేడా ఏంటో తెలుసా? బావకు దగ్గరైన నేనే ఒరిజినల్ భార్యని. తాళి ఉన్న నువ్వు
డమ్మివి. చూడు, చిన్నప్పటి నుంచి బావని ఆరాధిస్తూ బావే నా భర్త అవ్వాలని బలంగా కోరుకున్న నాతో నువ్వు పెట్టుకున్నావు. దెబ్బైపోయావు. ఇక్కడి నుండైనా గుణపాఠం నేర్చుకో. బాగా చెప్పావు ప్రణవి. ఎక్కడి నుంచో వచ్చి నా చెల్లి ఇష్టపడ్డ గౌతమ్ బావని ఎగరేసుకుపోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేంత అమాయకులు ఎవరూ లేరిక్కడ. మీదునా, నువ్వు చెట్టు మీద పిచ్చుకవి, నేను ఆకాశంలోని గద్దని. గద్ద చూపు నుండి పిచ్చుక తప్పించుకోవడం అంటూ ఉంటుందా? పీస్ పీస్ అయిపోతుంది. గౌతంతో తాళి కట్టించుకొని నా కూతురు జీవితానికి నువ్వు అడ్డుపడ్డావు. ఎవరికీ తెలియని నా అసలు స్వరూపాన్ని తెలివిగా పసిగట్టావే. నా మీదే మా అన్నయ్యకి గౌతంకి చాడీలు చెప్తావా? చాడీలు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో తట్టుకొని ఎన్నెన్నో మోసాలు చేసి ఇంద్రాని మంచి మనిషి అని బలమైన మార్కుని వేసుకున్నా అతి క్రూరమైన దాన్ని నేను. నా గురించి నిజం చెప్తే అన్నయ్య గౌతమ్ను టక్కున నమ్మేస్తారు అని ఎలా అనుకున్నావు? చూసావుగా, నీకు నేనిచ్చిన పనిష్మెంట్. నువ్వే పెళ్లికి ఒప్పుకునేలా చేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేలా చేశాను. దట్ ఈజ్ ఇంద్రాని. పసిపిల్లాడు విరాజ్ని అడ్డం పెట్టుకుని ఏదో సాధించినట్టు తెగ మురిసిపోతున్నారు. మీరసలు మనుషులేనా? మీకు కొంచెమైనా ఎథిక్స్ లేవా? పిచ్చిదానా, ఎథిక్స్ ఎమోషన్స్ ఫాలో అయ్యే కాలం కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. ఎలా గెలిచామని కాదు, గెలిచామా లేదా అంతే. నా కూతురు గౌతమ్ భార్య కావాలని ఎన్నో కలలు కనింది. ఇప్పుడు అవుతోంది. గౌతమ్ మనసు నిండా నేనే ఉన్నాను. మరి గౌతమ్ ప్రణవిని భార్యగా స్వీకరిస్తాడా? ప్రణవితో హ్యాపీగా ఉండగలడా? అసలు ప్రణవి గౌతమ్తో హ్యాపీగా ఉంటుందా? మోసం చేసి తాళి కట్టించుకున్నంత మాత్రాన ఏ మిథునా,